హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే నవీన, బాగున్నావా? ఫైన్ సార్. సార్, ఇప్పుడు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ చూసుకుంటే 40 పైసలకే 3 లక్షల రుణం అయితే ఇస్తున్నారు సార్. అంటే ఆ స్కీమ్ కిందకి వచ్చే వాళ్ళు అర్హులు ఎవరు, ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, వీటి గురించి వివరంగా. ఇది చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే పాతకాలంలో మీకు తెలియకపోయి ఉండొచ్చు. పాతకాలంలో మేము బ్యాంకు చేరిన కొత్తల్లో తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎందుకంటే మీరు ఎలాగో బ్యాంక్ గురించి రివీల్ చేశారు కాబట్టి ఆ రోజుల్లో మాకు డిఫరెన్షియల్ ఇంట్రెస్ట్ రేట్స్ అని ఉండేవి అనమాట. డిఫరెన్షియల్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే 4% ఇంట్రెస్ట్కి, సంవత్సరానికి 4% ఇంట్రెస్ట్కి మేము ఇస్తూ ఉండేవాళ్ళం లోన్స్. అదే దాన్ని పేరు మార్చి ఈ విధంగా ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, ఈ విధంగా దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకటి మంచి చాలా చక్కటి ప్రోగ్రామ్ ఇది, చాలా చక్కటి స్కీమ్ ఇది. ఎందుకంటే ఇవాళ మనకు ఉన్న పెద్ద ప్రాబ్లం, దేశానికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్. మరి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయగలం? అందరికీ మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేం కదా. అందరూ అర్హులు కాదు కదా, అందరూ క్యాపబుల్ కాదు కదా, అందరూ స్కిల్ అంటే సఫిషియెంట్ స్కిల్స్ ఉండి కలిగిన వ్యక్తులు కాదు కదా. దాన్ని మనం ఏమిటంటారంటే కార్పొరేట్ రెడీ అంటారు. స్కిల్ అప్డేషన్ ప్రోగ్రామ్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇలాంటివి ఎన్నెన్నో చేస్తున్నారు. అవన్నీ కూడా ఆర్గనైజ్ సెక్టర్కి ఉపయోగపడేవి. ఇప్పుడు ఇది ప్రధానమంత్రి గారు లేటెస్ట్ బడ్జెట్లో చాలా చక్కటి స్కీమ్ ఇది, అర్థమైందా? ఈ స్కీమ్లో ఏమిటంటే అందరూ లైట్ మనకి రోజు పెట్టుకునే, మీరు ఆడవాళ్ళకి ముఖ్యంగా పెట్టుకునే పూలు పొద్దున్నే, లేదా దేవుడి పూజకి మేము వాడుకునే దండలు, అక్కడి నుంచి మొదలుకుని అంటే ఏ సెక్టర్ వాళ్ళైనా సరే, అంటే ఒక ఫ్లవర్స్, ఒక బుట్టలు కుట్టేవాళ్ళు, లేదు కుండలు వేసి చేసేవాళ్ళు, లేదు బార్బర్స్, సెలూన్స్, ఇలా చిన్న చిన్న వాళ్ళందరికీ కూడా, అంటే ఈవెన్ కుండలు మన కమ్మరి అంటారు వాళ్ళకి కానీ, ఇంకా మీరు ఏ రకంగా మన సొసైటీలో చూస్తున్న వాళ్ళు ఏ వృత్తి, మీరు 4 వృత్తులు చెప్పండి, ఆ వృత్తుల వాళ్ళందరూ కూడా దీనిలో కవర్ అవుతారు. ఓకే. ఇందులో బ్యూటీ ఆఫ్ ది స్కీమ్ ఏంటంటే, నేను గతంలో వేరే వీడియోలో మనం చెప్పుకున్నాం 10,000 లోపు స్టార్ట్ చేయగలిగినవి, అలాంటిదే ఇది కూడా. ఆ 10,000 కూడా లేవు అంటే వీ కెన్ గో ఫర్ దిస్ లోన్. అండ్ ఇంట్రెస్ట్ ఎంత? ఓన్లీ 40 పైసలు. అప్పుడు 4% అన్నా కూడా మంత్లీకి వచ్చేప్పటికి 40 పైసే అవుతుంది అనమాట. సో 40 పైసల వడ్డీతో వచ్చేటువంటి లోన్స్ సదుపాయాలు కలిగజేస్తుండటానికి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ద్వారా ఇది కొత్తగా ఒక అప్లికేషన్ ఇచ్చి, ఈ టార్గెటెడ్ యూత్కి, టార్గెటెడ్ అంటే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే ఎర్లియర్ డిఫాల్ట్ కాలేదు, ఆల్రెడీ లోన్ తీసుకుని ముద్రా లోన్ ఏదో లోన్ తీసుకుని కట్టకుండా ఉన్నారనుకోండి, వాళ్ళకి అర్హత లేదు. లోన్ ఉంటే గనక ఎలిజిబిలిటీ కాదు, అంటే వాళ్ళు కట్టకపోయి వాళ్ళు సరిగ్గా కట్టుంటే ఇంకో ఫ్యామిలీ మెంబర్ కన్నా ఎవరికన్నా ఇవ్వడానికి ఉంటుంది. వాళ్ళు అసలు కట్టకుండా ఉన్నారు, ఆల్రెడీ డిఫాల్ట్ అయిపోయినారు, అప్పుడు లోన్ రాదు. అర్థమైందా? సో కాబట్టి ఈ స్కీమ్లో విశ్వకర్మ అంటే ప్రపంచం, అందులో ఏ కర్మ ఎవరు నిర్వర్తిస్తున్నారు సరే అందరూ కూడా ఆల్ ఆర్ కవర్డ్ అండర్ వన్ అంబ్రెల్లా అండర్ దిస్ స్కీమ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్ అనమాట. ఇంత తక్కువ వడ్డీ రేటు తోటి, ఇంత తక్కువ దీంతో వాళ్ళు పైకి రావడానికి అవకాశం ఉన్నటువంటి స్కీమ్. ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా మనం ఏంటి, ఇంకో రకంగా చెప్పుకుంటే మనము క్రెడిట్ బిల్డ్ చేయొచ్చు, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయొచ్చు. బ్యాంకర్లో మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయొచ్చు. ఒక 25,000 తీసుకున్నాం, అది రెగ్యులర్గా కడుతున్నాం, నెల నెల మన ఇన్స్టాల్మెంట్స్ కట్టేస్తున్నాం. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీరు 50,000 కావాలన్నా కూడా ఇన్స్టెంట్గా ఏం ఆలోచించకుండా, స్కీమ్ లేకపోయినా కూడా, స్కీమ్ బయట కూడా ఓకే నాకు వేరే స్కీమ్ కింద ఇస్తానమ్మా, పెద్దది పెట్టుకోండి, మీరు షాప్ పెట్టుకోండి, మీరు పర్ఫెక్ట్గా ఇది ఇవ్వండి అని చెప్పడానికి బ్యాంకర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కాన్ఫిడెన్స్ బిల్డింగ్కి ఇది ఫండమెంటల్గా ప్రైమరీగా అంటే బేస్ లెవెల్ నుంచి వాళ్ళని మనం అప్గ్రేడ్ చేస్తున్నాం అనమాట. అర్థమైందా? అంటే మరీ బలహీన వర్గాల నుంచి కొంచెం అలా పైకి, అలా మెల్లగా మిడిల్ క్లాస్ లెవెల్కి, ఈ విధంగా దోహదపడటానికి. అంటే మనకి ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి సమాజంలో, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు. సో కాబట్టి మనం ఆ విధంగా చూసుకుంటే ఇది మంచి స్కీమ్. అర్థమైంది? సో అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం, పెట్రోల్ పంపులో బాయ్ ఇవాళ పెద్ద ఓనర్ అయిపోయాడని చెప్పి, పెద్ద పెద్ద వాళ్ళ గురించి మనకు తెలిసిన కాంటెంపరీ లెజెండ్స్ గురించి, ధీరుభాయ్ అంబానీ గారి వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. అర్థమైందా? టీచర్లు దే హావ్ బికమ్ నౌ టుడే పెద్ద పెద్ద 1000 crores ఇండస్ట్రీస్ అయిపోయారు. వాళ్ళందరికీ కారణం ఏంటంటే అంటే చిన్న చిన్నవి, అలాంటి వాటి అందరూ కూడా ఇవాళ పెద్దవాళ్ళు అయ్యారు అనమాట. అందువల్ల ఇది మంచి స్కీమ్. సార్ చూసుకుంటే ఇప్పుడు ఈ లోన్ ప్రాసెస్ అనేది 3 lakhs అన్నారు కదా, 40 పైసా ఇంట్రెస్ట్కి ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఇన్స్టాల్మెంట్గా ఏమైనా ఇస్తారా సార్ వాళ్ళకి లోన్ అనేది? అంటే ఇప్పుడు లోన్ ఒక్కసారిగా ఎవరు ఇవ్వరు. మనం ఫస్ట్ ఏంటంటే
లోన్ మనం ఎంత పెట్టాము, అమౌంట్ ఎంత పెట్టామన్న దాని మీద దాన్ని బుల్లెట్ పేమెంట్స్ అంటారు అనమాట. అంటే మైల్ స్టోన్ పేమెంట్స్ ఉంటాయి. మనం మైల్ స్టోన్ పేమెంట్స్ ఏమిటి, ఫస్ట్ సపోజ్ మీరేదో బుట్ట అల్లుకోవడం పెట్టుకుందాం అనుకున్నారు, మీరు ఒక్కరే చేస్తారా, ఇంకో నలుగురు పెట్టుకుంటారు, ఓకే, మీకు ఆర్డర్స్ ఉన్నాయా, మీ షాప్స్ పెట్టుకుంటున్నారా, మీరు ఏ విధంగా బిజినెస్ చేయబోతున్నారు, అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ ఒక 50,000 ఇచ్చి దానికి కావాల్సిన బట్టి కొనుక్కోండి, అల్లటం మొదలు పెట్టండి. ఇది అల్లిన తర్వాత ఎవరికో ఇస్తారు కదా, ఇస్తున్నారు, సేల్స్ అవుతున్నాయని అంటే మళ్ళీ దేనికి కావాలి, అది మళ్ళీ ఇంకో 50,000, మళ్ళీ ఇంకో 50,000. ఇప్పుడు మనం ఇది ఏంటంటే లింకేజెస్ చాలా ఇంపార్టెంట్. ఈ స్కీమ్ కానీ ఏ స్కీమ్కి అయినా కూడా చిన్న వాళ్ళకి, స్మాల్ స్కేల్ వాళ్ళకి, మైక్రో అంటాం, ఇది మైక్రో లెవెల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లింకేజెస్. ఏంటి అది లింకేజ్, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ఇలాంటి కమ్యూనిటీస్లో చాలా చక్కగా ఆదరిస్తారు, కానీ వాళ్ళు ఇక్కడికి రారు. ఈ కమ్యూనిటీస్కి వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేసి వాళ్ళు చక్కగా యూనిక్గా తయారు చేసి, ఇవాళ మన బాల్కనీలో హ్యాంగింగ్ మీరు చూస్తుంటారు చాలా చోట్ల, చాలా మందికి ఇప్పుడు ఈ ఎస్థెటిక్ సెన్స్ పెరిగిపోయింది హైదరాబాద్లో కదా, క్రాఫ్ట్ బాగా. సో అక్కడ మనం హ్యాంగింగ్ బాస్కెట్ పెట్టి దానిలో కుండ ఒకటి పెట్టి, మట్టి కుండ, అంటే ఒకటి హ్యాంగింగ్ బాస్కెట్ వాడు సర్వే అవుతాడు, పెట్టిన మట్టి కుండకి సర్వే అవుతారు, అందులో ప్లాంటేషన్ పెట్టి మన నర్సరీ ఆల్సో కవర్డ్ అండర్ దిస్. బ్యూటీ ఆఫ్ దిస్ స్కీమ్, ఇందులో ఏది కవర్ కాలేదు అని నర్సరీ ఏంటంటే మల్టిప్లై, మన ఇంట్లో పెట్టుకుని మొక్కలు 100 మొక్కలు చేస్తే అది కొనుక్కుంటాం 30 రూపాయలకి, అది కూడా ఇందులో వస్తుంది. ఇలా కాబట్టి దీనికి ఏంటంటే కావాల్సిందల్లా ఏంటంటే అవగాహన కావాలి, వాళ్ళల్లో అండర్స్టాండింగ్ కావాలి. ఇలాంటి కమ్యూనిటీస్కి వచ్చి ఇదిగో మీ హ్యాంగింగ్ పెట్టుకోండి ఇలా బాగుంటుంది అని అంటే తలా ఒక 2-3 పెట్టుకున్నారంటే మనకి మంచిది, ఎవరికి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా గ్రీనరీ చాలా చక్కగా ఉంటుంది, అప్పీలింగ్ అనమాట, ఐస్కి అప్పీలింగ్గా ఉంటుంది. చక్కగా దానికి వల్ల ఏంటంటే కలర్ థెరపీలో చెప్తూ ఉంటారు, ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది మనకి బ్రెయిన్లో. సో ఆ కలర్, మన గ్రీన్ కలర్ చూస్తుంటే మనకి ఆ చక్కటి ఇంపాక్ట్ ఉంటుంది, అదే రెడ్ కలర్ చూస్తుంటే ఇంకో రకం ఇంపాక్ట్ ఉంటుంది. సో మనం అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే మస్కిటో రిపెలెంట్స్, కెమికల్గా ఇవి వాడకుండా ఈ ప్లాంట్సే మస్కిటో రిపెలెంట్స్గా ఉన్నాయి కొన్ని, అలాంటి ప్లాంట్స్ మనం వేలాడదీయచ్చు. సో ప్రతి బాల్కనీలో, ప్రతి ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్కి ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ టైప్ ఆఫ్ ఏమిటి బాస్కెట్లు వాడచ్చు, ఈ టైప్ ఆఫ్ మట్టి కుండలు వాడచ్చు, ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ వాడుకోవచ్చు. సో వీటన్నిటికీ మంచి మార్కెట్ ఉంది, కానీ వాళ్ళకి ఎలా మార్కెట్ చూసుకోవాలి, మార్కెట్ ప్లేస్ ఎక్కడ, ఇవన్నీ నెక్స్ట్ మనం అంటే వాళ్ళకి కూడా కొంచెం అవగాహన ఉండి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. గవర్నమెంట్ తరపున కూడా, లేకపోతే ఎన్జిఓలు ఎవరైనా ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళందరికీ కూడా కాస్త సహాయపడితే డెఫినెట్గా మనం సమాజంలో కొంచెం ఈ ఏవైతే ఉన్నాయో అంటే గ్యాప్స్, ఎకనమిక్గా చాలా పెద్ద గ్యాప్ ఉంది కదా, హ్యూజ్ గ్యాప్ని ఈ ఫ్రస్ట్రేషన్ లేకుండా యూత్ అందరినీ ఎంపవర్ చేస్తూ మనం ఒక బాటలో తీసుకెళ్ళడానికి, అంటే మంచి కంట్రీకి మనం జీడిపి పెంచడానికి, అందరినీ కూడా డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా డెరైవ్ చేయడానికి దీని అంతటి మంచి స్కీమ్ వేరేది లేదు. సార్ మరి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకుంటే అంటే ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్ ఏమన్నా ఉంటాయా, ట్రైనింగ్స్ ఇస్తారా ఏమన్నా, ట్రైనింగ్ టైంలో మళ్ళీ విత్ స్టైఫండ్తో ఇచ్చే ట్రైనింగ్స్ ఏమైనా ఉంటాయా? ఎస్, ఇప్పుడు ఏంటంటే ట్రైనింగ్ అన్నది ఒక సెక్షన్ వేరే ఉంది ఆల్రెడీ. ఆ సెక్షన్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఎవరైతే ఈ క్రాఫ్ట్స్లో ఆల్రెడీ ఫ్లవర్ మేకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మరి పాతకాలం జాంబాగ్ అంటారు మనకి, మీ మంజాయ మార్కెట్ దగ్గర బోర్డు అన్ని ఉండేవి, ఇప్పటికి కూడా కొన్ని ఉన్నాయి అక్కడ. సో అట్లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళని తీసుకుని వాళ్ళతోటి క్లాసెస్ పెట్టించి, మనకి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ ఉంది, వాళ్ళు తీసుకుని స్కిల్ అప్గ్రేడేషన్ స్కీమ్ కింద వాళ్ళకి కొంత ఆనరేయం ఇచ్చి, ఈ వీళ్ళకు కూడా స్టైఫండ్లా ఇచ్చి, వీళ్ళందరినీ కూడా అంటే రా హ్యాండ్స్, ఎవరికైతే ఆ స్కిల్ లేదు కానీ అది చేద్దామన్నటువంటి ప్యాషన్ ఉంది, స్కిల్ లేదు ప్యాషన్ ఉంది, అలాంటి వాళ్ళకి ఇలాంటి స్కీమ్స్ చాలా ఉపయోగం. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి స్టైఫండ్ ఇస్తారు, ఈ నేర్పిన వాళ్ళకి కూడా ఆనరేయం ఇస్తారు. సో అందువల్ల ఏంటంటే మనకి ఏమైపోతున్నప్పుడు ఏదన్నా సరే పరిగెట్టుకుంటూ ఇప్పుడు జాంబాగ్ దాకా వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే అలాంటి స్కిల్డ్ పీపుల్ మాదాపూర్లోనే, లేకపోతే మనకి కావూరి హిల్స్లోనే వాడికి ఒక్కొక్కళ్ళు వచ్చేసారనుకోండి, మనకి సుఖం. ఈ ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ ఎంత ఇబ్బంది పడుతున్నా, ఎంత పొల్యూషన్ ఉంది, ఇవన్నిటికీ కూడా అంటే ఇవన్నీ కాంట్రిబ్యూటింగ్ టు సో మెనీ ఫ్యాక్టర్స్ అనమాట. ఎక్కడ దాకా ఎంత ఉపయోగపడుతుంది ఈ ఒక చిన్న ఇనిషియేటివ్, ఇట్ గోస్ ఏ లాంగ్ వే. సో ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ విచ్ కెన్ క్రియేట్ మిలియన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట ఇవాళ. అందువల్ల చాలా మంచిది. ఇదే కాకుండా ఇంకోటి చెప్పదలుచుకున్నా, మనము ఒక వీడియోలో చెప్పుకున్నాం ఇదివరకు గతంలో, అలాగా ఇది పార్ట్ టైమ్గా తీసుకుని ఐఎమ్ ప్యాషనేట్, 9-10 దాకా నాకు టైం ఉంది,
10 o'clock దాకా టైం ఉన్నప్పుడు ఏమిటి గుడి మల్కాపూర్కి పెడతాము, పూల్ మార్కెట్లో పూల్ మార్కెట్. హోల్సేల్లో పూలు తెచ్చుకుంటాము. అప్పటిదాకా మనం ఏంటంటే టక ఇద్దరు పిల్లల్ని పెట్టుకున్నాం, లేకపోతే ఒకడు ఎంత ఎన్ని చేయగలో చేసేసి నియరెస్ట్ టెంపుల్ దగ్గర ఒక పిల్లని పెట్టేస్తే వీల్ మేక్ మనీ లైక్ దట్ ఆల్సో. పార్ట్ టైం జాబ్. సో ఇంకొక పార్ట్ టైం జాబ్ లాగా అనమాట. పార్ట్ టైం జాబ్ అంటే సాటిస్ఫాక్షన్, నలుగురికి భోజనం పెట్టామన్న సాటిస్ఫాక్షన్, 4 ఫ్యామిలీస్ని మనం పోషిస్తున్నాం సార్. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ స్కీమ్, అందరూ వాడుకోవాలి ఈ స్కీమ్. ఈ ఆలోచన మీకు వచ్చినందుకు నా అభినందనలు. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి. థ్యాంక్ యూ.